నమస్కారం. తెలుగు కథారచనలో చైతన్య స్రవంతి ప్రక్రియను ప్రప్రథమంగా పరిచయం చేసినటువంటి ప్రముఖ కథా రచయిత శ్రీ బుచ్చిబాబు గారు రాసిన ఒక అద్భుతమైన కథ నన్ను గురించి కథ రాయవు మీకు అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. సజీవమైన భాష, ఊహా వైచిత్రి, అరుదైన వ్యక్తిత్వం తన పాత్రల ద్వారా మనకు అందించేటువంటి బుచ్చిబాబు గారు ఆధునిక సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించారు. వారి రచనలు చదవడం మనకి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి మరెన్నో మేలిమి బంగారం లాంటి తెలుగు కథల్ని మీకు అందించేటువంటి ఈ ప్రయత్నంలో ప్రోత్సాహిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంకా కథలోకి వెళ్దామా? వినండి. నన్ను గురించి కథ రాయవు. నన్ను గురించి కథ రాయవు అని అడిగింది కుముదం. ఈ ప్రశ్న నాకు కొంత ఆశ్చర్యం కలిగజేసింది. ఎందుకంటే కొద్ది మార్పుతో ఇదే ప్రశ్న 8 సంవత్సరాల క్రితం అడిగింది. నాకు బాగా జ్ఞాపకం. మా మేనమామ గారింట్లో కుముదం తండ్రి కాపురం ఉండేవాడు. అద్దె తీసుకురమ్మని అప్పుడప్పుడు నన్ను పంపేది మా అత్తయ్య. ఆ రోజు సాయంత్రం ఒక కర్రకి మేకు దిగేసి ఇనుప చక్రం దొర్లించుకుంటూ దొడ్లో పరుగులెత్తేది కుముదం. నాకు ఇప్పుడు 12వ ఏడు. ఆమె నాకంటే 2 సంవత్సరాలు చిన్నది అని వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. నేను అద్దె మాట మరిచి కుముదంతో కబుర్లు చెబుతూ కూర్చుండేవాడిని. చెట్టెక్కి జామ పండ్లు కోసి పెట్టమని వేధించుకు తినేది. పూర్తిగా పండని జామ పండు రంగులో ఉండేది ఆ పిల్ల ఛాయ. నేనేదో కల్పించి కథలకిని చెప్పేవాడిని. వాటిల్లో పాత్రలు మా ఊళ్ళో ఇరుగు పొరుగు అబ్బాయిలు అమ్మాయిలు. ఈ కబుర్లు అమాయకంగా చూస్తూ విన్నా కుముదం కళ్ళలో ఎక్కడో ఈర్ష్య మసగ్గా మెదిలినట్టు భ్రమించి నేను గర్వపడేవాడిని. అతిశయోక్తి కల్పన కథకుడి జన్మలక్షణం కాబోలు. యథార్థ విషయాలు మానేసి కల్పిత గాథలు యథార్థాలుగా చెప్పడం ఊహాసృష్టి లక్షణం అనుకుంటా. ఇవన్నీ కుముదం నమ్మినట్టుగానే కొద్దిగా నిట్టూర్పు విడిచేది. నేను ఈ వ్యక్తుల ఘట్టాలు యథార్థాలుగా స్మరించుకుని ఒక తెచ్చిపెట్టుకున్న మౌనంలో పడేవాడిని. ఆ నిశ్శబ్దంలోంచి కుముదం కంఠం వినిపించింది. నన్ను గురించి కథ చెప్పవు అంది. ఆ ప్రశ్న వెయ్యకపోతే ఆమె కథ మరొకరి దగ్గర చెప్పి ఉందనేమో నాకు తెలియదు. నేను అనుకోవడం ఆమె కథ ఎవరితోనో చెప్పి ఉండను. ఎందుకంటే ఆమె నిజంగా మనిషి, ఊహల్లో వ్యక్తి కాదు. కానీ అదే ప్రశ్న మళ్ళా అడగడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అయినా నేను కథలు రాస్తాను అన్న సంగతి ఆమెకు ఎలా తెలుసో నాకు అర్థం కాలేదు. అప్పటికి నా కథలు 1, 2 తప్ప అచ్చు కాలేదు. వాటిని గురించి నేను ఎవరితోనూ ముచ్చటించడం లేదు. ఒక 20 సంవత్సరాల యువక అజ్ఞానంలో ఉన్న నన్ను ఎన్నదగ్గర రచయితగా ఈ సంఘం గుర్తించదు అని నా భావం. ముదుసలే జ్ఞాని కాగలడని భారతీయులు వెర్రి నమ్మకం. పెద్దలన్నా ప్రాచీనులన్నా పాత విషయాలన్నా మన వాళ్ళకంత గౌరవం. ఒక విషయం మంచిదా చెడ్డదా అన్న తార్కిక సంశయాలకి సంఘంలో అంతగా తావులేదు. ఇటొచ్చి ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మృతుడై ఉండాలి అంతే. శక్తి గలవాళ్ళు ధనార్జనలోనూ అది లేనివాళ్ళు దైవంలోనూ లీనమైన ఈ దేశంలో కథకుడికి విలువ లేదు అని నేను ఆ రోజుల్లో నమ్మేవాడిని. నేను రాసి తగలపెట్టిన రచనలతో నాకు మరో దేశంలో బ్రహ్మరథం పడుదురు. సంఘం గుర్తించదు అన్న భయం ఒకటే కాదు నేను కథలు రాయకపోవడానికి కారణం. నా రచనా విధానానికి ఇంకా పరిపక్వం రాలేదని కూడా లోపల అనుకునేవాడిని. నా సృష్టి శక్తుల్ని రగిల్చి నన్ను తన్మయుణ్ణి చేసి నా జీవితంపై ఒత్తిడి కలిగించే వ్యక్తులు కానీ, నా రచనలు చదివి వాటి లోతుల్లోకి దిగబాకి తాత్కాలికంగా అయినా సరే ధన్యత చెందే వ్యక్తులు కానీ ఆనాటి వరకు లేరు అని కూడా నాకు తెలుసు. ప్రపంచాన్ని పరిశీలిస్తూ వ్యక్తుల మంచి చెడుల్ని వింత ప్రవర్తనని ప్రేక్షకుడుగా అనుభవించి అర్థం చేసుకుని
అలా సంపాదించిన అంతరంగ జ్ఞానాన్ని నా తాత్విక దృష్టితో మేళవించి వార్ధాక్యంలో ఒక మహత్తర గ్రంథం రాసి మరణించాలి అన్నది నా ఆదర్శం. అప్పట్లో ఈ రెండింటిలో ఒకటైనా జరిగి తీరుతుంది. ధైర్యం నాకు నూతన ఉత్సాహాన్ని ప్రసాదించింది. ఆ రోజుల్లో నన్ను గురించి కథ రాయవు అనే ప్రశ్న ఒక స్త్రీ నోటి నుంచి వినడం అదే మొదటిసారి. తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుని దాని ప్రభావాన్ని ఇతరులకు తెలియజేయాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను నేను. ఆమె ఒక జీవి, ఒక ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెనంటూ తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది. నేను చూసిన స్త్రీలంతా వివాహం జరిగిన రోజునే జన్మించిన వాళ్ళు. భర్తని పొడిగిస్తే స్త్రీ అవుతుంది, ఇంకా పొడిగిస్తే భర్త సంతానంగా మారతాడు. అతను గతించగానే ఆమె స్థూల జీవితం సమాప్తం అయిపోతుంది. సృష్టిని ఆహ్వానిస్తూ తెరుచుకున్న తలుపులు మన స్త్రీలు. తెరుచుకోని తలుపులంటూ ఉండవు కదా. ఏదైనా ఒక తలుపు తెరుచుకున్నాడు, దాని గురించి చెప్పుకుని మరమ్మతు సంకల్పించాలి. ఇక మరమ్మతు చేసినా బాగుపడని తలుపులను నిర్మూలన చేయాలా లేక వేరే పనులకు ఉపయోగించుకోవాలా అన్న సందేహాన్ని సంస్కర్తలే తీర్చాలి. కథకుడు ఏం చెడిపోయిందో చెప్పగలడు. వీలైతే మిగిలిన దాంతోనే సంతృప్తి పడుతూ ఇతరులతో ఆ తృప్తిని పంచుకోగలడు. కానీ బాగు చేసే విధానంతో అతనికి నిమిత్తం లేదు. నీలో ఏముందని నిన్ను గురించి కథ రాయాలి అన్నాను. అలా అన్నందుకు పశ్చాత్తాపడిన ఆ ప్రశ్న నా నమ్మకాన్ని, ఆశయాల్ని యథార్థంగా వ్యక్తపరుస్తుంది. ఆమెలో కథావస్తువుగా ఉండేటంతటి విశేషం ఒకటి కూడా లేదు. చూడ్డానికి చాలా సామాన్యంగా ఉంటుంది. పల్చటి శరీరం, వేసంగిలో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బు రంగు శరీర ఛాయ, సంపూర్ణంగా ఇంకా వికసించిన అవయవాలు, ఎవరో దువ్వినట్టుగా ఉండే జడకట్టు, చూసిన వస్తువులు తన కోసం కాదన్నట్టుగా చాంచల్యంగా కదిలే బలహీనమైన కనురెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేళ్ల మెరిసే నేత్రాలు, కంఠంలో కొలవడానికి వీలుగా ఉండే పచ్చటి నాణాలు, నీడ కల్పించినట్టు స్ఫురించే వక్షం, శరీరంలో పైభాగాన్ని మోసేటందుకు ఓపిక లేనటువంటి ఒక అల్పమైన నడుము, ఇవన్నీ కలిపితే కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరు తుదకు వాళ్ళ అమ్మ కూడా ఆమె అందమైంది అని చెప్పుకోవడం నేను ఎరగను. అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేకపోయానేమో. నాలో ఏముండాలి మరి అడిగింది. ఒక ప్రత్యేకత, అందరిలోనూ లేని ఏ ఒక్క విశేషమైనా సరే. వేలునున్న ఉంగరాన్ని చూసి దాని వేళ్లతో తిప్పింది. పోత పోసి పదును పెట్టినట్టుగా చలించే వేళ్లు ఆమెవి. ఏ అవయవం కదిలినా శరీరంలోని శక్తి అంతా దానిలో పూరించినట్టుగా ఉంటుంది. ఒక వస్తువు కేసి చూస్తున్నప్పుడు పంచప్రాణాలు కళ్ళలకు పరిగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది. సిగ్గుపడితే రక్తం చెక్కిళ్లలోంచి తొంగి చూస్తున్నట్టుంటుంది. కానీ కుముదాన్ని వర్ణించినంత మాత్రాన అది కథ అవుతుందా? నీ పెళ్లికి నన్ను పిలవలేదే అని అడిగాను. మా అమ్మ నీకు శుభలేఖ పంపానంది. వస్తే నలుగురిని చూచి ఏమన్నా ఉంటే కథైనా రాదుగా అంది కుముదం, కళ్ళల్లోంచి పెదవుల మీదకి దిగజారిన నవ్వును ప్రదర్శిస్తూ. అండ్ నేనేం తమాషాగా అంటం లేదు. సాధారణ వ్యక్తుల గురించి రాసేందుకు ఏముంటుంది? 10 మంది ఒకేలా ఉన్నప్పుడు వారిలో ఏ ఒక్కరి గురించి చెప్పుకోం. కానీ అందులో ఏ ఒక్కడైనా 10 మంది చేసిన దానికి వ్యతిరేకంగా చేస్తే అతని గురించి చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తుల గురించి అయితే రాయొచ్చు అన్నాను. అయితే అందరూ చేసిన దానికి విరుద్ధంగా చేసేవాళ్లే మనుషులన్నమాట నీ ఉద్దేశంలో? నేను అలా అనలేదు. అలాంటి వాళ్ళు చెప్పుకోదగ్గ మనుషులు అంటాను. ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఒకరిని అప్పగిస్తే వారిని పెళ్ళాడడం, ఎందుకో తెలియకుండా పిల్లల్ని కండం, ఎప్పుడో ఎక్కడో చచ్చిపోవడం, ఇది చాలామంది చేస్తున్నది. దీని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది?
ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందగలుగుతున్నాయి అంతే. కానీ అది బురద గుంటలో పురుగు పొందే ప్రశాంతం. సంఘాన్ని ధిక్కరించి సాంప్రదాయాలపై విప్లవం చేసి ఇతరులకు అవగాహన కాని ఒక కొత్త విలువను సాధించి పొందినవాడే ధన్యజీవి. వ్యర్థజీవులు సంఘం వల్లిన వల్ల చిక్కుకుని ఒక మర్యాద పేరు చెప్పుకుని కుళ్ళిపోతారు అంతే. స్థాపితమైన ఆదర్శాలపై విప్లవం చేసినవాడు సంఘాన్ని తన వైపు మరల్చుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సంఘం యొక్క అభివృద్ధి అలాంటి వాళ్ళపై ఆధారపడుతుంది. ఈ కుముదంలో ఇలాంటి విప్లవ చిహ్నం ఒక్కటి కూడా లేదు. ఆమె చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, కనీసం కూని దీర్ఘాలు తీస్తుందని చెప్పుకోవడమైనా నేను ఎరగను. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రేమించి చేసుకున్న పెళ్లి కాదు, గొప్ప స్థితిపరురాలు కాదు, పోని బాగా బీదదే కాదు, సానుభూతి చూపించాడు ఎందుకు, చక్కంది కాదు పద్యాలు రాద్దామంటే, అలా అని అనాకారి కాదు, వికృతాన్ని ఆధునికుల ధోరణిలో చిత్రిద్దామంటే. మంచి వాళ్ళని గురించి రాయొచ్చు, చెడ్డవాళ్ళని గురించి రాయొచ్చు, కానీ సాధారణమైన వాళ్ళని గురించి రాయడం ఎంతో కష్టం. అసలు రాసేందుకు ఏముంటుంది? కొందరు వ్యక్తులు తల్లిదండ్రుల చర్యల వల్ల ఖ్యాతికెక్కుతారు. కుముదం ఆ తెగకి తెగదు. వాళ్ళ తండ్రి చనిపోయాడు. తల్లి ఏ ఊళ్ళోనో కొడుకు దగ్గర ఉంది. వాళ్ళ కుటుంబానికి చరిత్ర లేదు. మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎల్టీ చదువుతున్నాడు. ఓహో, స్కూల్ మాస్టర్ అవుతాడనమాట. ఏ పని దొరకని వారికి అదే శరణం. మంచివాడేనా? నవ్వింది. మంచి అంటే ఏమిటో నాకేం తెలుసు, నీకే తెలియాలి. కథలు రాసేవాడు కదా. ఓహో, దప్పడం కాబోలు. అది కాదు కుందం. అందరిలాగే కాపురానికి వెళ్ళి పిల్లల కంటే ఏం ప్రయోజనం? ఏదో గొప్ప కార్యం సాధించాలి, సంఘాన్ని ముందుకు నెట్టాలి. ఇక్కడికే భరతమాత ఈ సంతానాన్ని పోషించుకోలేకపోతుంది. నాకింకా పిల్లలు లేరు. అయితే ప్రతి ఏడాది పెళ్లి చేసుకోకుండా పెళ్లి పందులలో పికెటింగ్ చేయాలంటావా? పెళ్లి వద్దు అని నేను అనడం లేదు. వివాహం స్త్రీ జీవితంలో ప్రధాన ఘట్టం. అందులో నువ్వు సాధించిందేముంది? ప్రేమ, సౌఖ్యమా, ఆధ్యాత్మికమా, దేశభక్త? ఏది లేదుగా. అయితే పెళ్లి చేసుకున్న ప్రతి స్త్రీ భర్తను వదిలేస్తే నువ్వు కథలు రాస్తానంటావు అంతేనా? అంత పచ్చిగా అడిగినందుకు నాకు చాలా రోషం వచ్చింది. వదిలేస్తే చాలదు, మరో గొప్ప విలువను సాధించాలి. అంటే ప్రేమ లేని వివాహానికి విలువ లేదు అంటాను. నీకేం తెలుస్తుంది ఇవన్నీ? నీకు పెళ్లి కాలేదుగా. ఆ విలువని సాధించగలిగితేనే వివాహానికి అర్థం ఉంటుంది. అలాగైతే ప్రతి స్త్రీ భర్తను వదిలేసి మరొకటితో ఉండాలందు ప్రేమను సాధించేందుకు. అలా అడిగినందుకు నాకు నవ్వు వచ్చింది. దానికోసం ఆ త్యాగం చెయ్యగలిగితేనే మెచ్చుకుంటాను అన్నాను. కుముదమేం మాట్లాడలేదు. ఈ భావాలు ఎంతవరకు ఆమెని కలవరపెట్టాయో నాకు తెలియదు. స్త్రీ ప్రకృతి పైన ఒత్తిడి కలిగించేది భావాలో సహజమైన ఉద్రేకమో నేను చెప్పలేను. అది తెలిస్తే స్త్రీ హృదయం అర్థం చేసుకున్నట్టే. కానీ అని మాటల కోసం తడువుకుంటూ నిదానించింది తను. చెప్పబోయా, ఏమిటి నీ సందేహం ఏమిటి? ఏమీ లేదు, నాకేదో చెప్పాలనుంది, ఎలా చెప్పాలో తెలియడం లేదు. నే చదువుకున్నదాన్ని కాదు, ఉండు ఆలోచించుకొని అంది. నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను. నిదానించి చూస్తే ఆమె మొహంలో ఒక వింత ఆకర్షణ ఉంది. ఆమె శరీరంలో వంపులు, ఎత్తుపల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చినట్టుగా విప్పారుకున్నాయి. ఆ కళ్ళు ఆమెకు ఉపయోగం లేవు కాబోలు. మనుషులకి ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమెకు మాత్రం లేనట్టుగా నాకు అనిపించింది. మరో లోకంలో ఆత్మను మర్చిపోయి శరీరాన్ని తన ఇష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్టుగా సంచరిస్తుంది తను. ఈ ప్రపంచంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు ఆమె. కానీ సూర్యుడు, చంద్రుడు ఎప్పుడు చూస్తూ ఉంటాను, కానీ ప్రతిసారి ఎందుకో కొత్తగా కనపడతాయి. మంచినీళ్ళు రోజు తాగుతాయి, కానీ ప్రతిసారి ఎంతో కొత్తగా ఉంటాయి. నక్షత్రాలు. నేను వెళ్తానని లేచాను.
నక్షత్రాలు. "ఉమ్, మంచిది. ఆమె గురించి ఏం కథ రాయను ఇంతకీ?" కిందటిసారి మేము కలుసుకుని 4 ఏళ్ళైంది. ఈసారి కుముదం గారి ఊరు అద్దె కోసమే వెళ్ళలేదు, వేరే పనుండి వెళ్ళాను. మధ్యాహ్నం 2 దాటింది. నడివేసంగి ఎండ నన్ను నీడకు తరిమింది. పోస్టాఫీస్ పక్కన ఉన్న మామయ్య గారింటికి ఎప్పుడు దొడ్డిదోవని వెళ్ళడం అలవాటు చొప్పున ఆ రోజు కూడా అలాగే వెళ్ళాను. కుముదం మండువాలో గచ్చు మీద కూర్చుని అనాసపండు తరిగి వెండి పళ్ళెల్ని వేస్తోంది. నారింజ పండు చీర కట్టుకుంది. ఆ రోజు నన్ను చూచి లేవడంలో పమిటి జారింది. నాకు అర్థమైనట్టు నవ్వి వెనక్కి తిరిగి లోపలికెళ్ళి ఓ కుర్చీ అమర్చి కూర్చోమని సైన్ చేసింది. నేను చూసిన దృశ్యం నాకు ఇదివరకు లేని కొత్త చనువునిచ్చింది అని ఒప్పుకోక తప్పదు. మనిషి శీలానికి వ్యక్తిత్వానికి మొహం ఒక్కటే నిదర్శనం కాదనుకుంటాను నేను. కొన్ని ఆకస్మిక దృశ్యాలు జీవితకాలం పరిశీలించిన బోధపడని కొన్ని అంతరంగికాలను తేటపరుస్తాయి కాబోలు. కుర్చీలో కూర్చోగానే పొటుక్కుమంది పాత కుర్చీ. లేచి సర్దుకున్నాను. కుముదం పంపిన పళ్ళ మధ్య బిగించి నవ్వు నాపుకుంటోంది. అన్ని కుర్చీల మాదిరి నిన్ను భరించి ఊరుకోక విరిగి కొత్త దారి తీసింది చూసావా, దానికి అదరాయి అంది. నాకు నవ్వు వచ్చింది. చాప మీద కూర్చుని స్తంభానికి జారబడ్డాను. మనం కలుసుకుని దగ్గర దగ్గర 4 ఏళ్ళు అయింది తెలుసా. నేను ఇవన్నీ మర్చిపోయాను. నీకెంత జ్ఞాపకం ఉంది అన్నాను ప్రశ్నార్థకంగా. ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు, నేను అనుభవిస్తానేమో అంది. ఆమెకి జీవితం అనుభవించడం అంటే ఏమిటో తెలియదు అని నా నమ్మకం. కాలం ఆమెపై ఎలాంటి మార్పు తేలేకపోయింది. ఇది వరకు చూసినప్పటికంటే ఈసారి ఎక్కువ చలాకి యవనోద్రేకం చూపగలిగింది. ఆమెలో ఆకర్షణీయమైంది ఎడతెగని యవ్వనమేనేమో అనిపిస్తుంది. యవ్వనం ఒక్కోసారి తన శక్తిని ప్రకటించకుండా నిలిపి ప్రజ్వలించినట్టుగా గోచరిస్తుంది. కొన్ని ఉపమానాలు మన నాగరిక సంప్రదాయాలకు విరుద్ధం అని జంకుతున్నా కానీ, లేకపోతే ఆమె శరీరాన్ని గుర్రం పిల్ల కదలికల్లో లావణ్యంతో పోల్చొచ్చు. లేడి గంతులో శృంగారం ఉంది కానీ బలం లేదు. కుక్కపిల్ల గంతుల్లో కొంటితనం ఉంటుంది కానీ శక్తి లేదు. మేకపిల్ల గంతుల్లో వేగం ఉంటుంది కానీ మృదుత్వం ఉండదు. ఇవన్నీ గుర్రం పిల్ల అలిగినాడు చేసిన నాట్యంలో ఉంటాయి. గమనించండి ఒకసారి. నువ్వు మీ ఆయన కులసగా ఉంటున్నారా అన్నాను, ఏమనాలో తోచక. ఏదో నీ దయ వల్ల. ఇంకా నీ గురించి బోల్డ్ వినాలనుంది నాకు. ఆ నన్ను గురించి వినడానికి ఏముంటుందిలే, మాది సామాన్య బతుకు అంది నీరసంగా. ఏ, అప్పుడే జీవితం మీద విసుగు పుట్టిందా అన్నాను. ఈ ప్రశ్నలు నన్ను ఇంతవరకు బాధించడం లేదు. నీ మాట చెప్పు. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? మన దేశంలో చదువుకున్న యువకుని ఏం చేస్తున్నావు అని అడగడం కంటే ఎక్కువ అపచారం లేదు. పాపం అలా అడిగిన వాళ్ళందరూ మా మేలు కోరేవారే. కానీ దానికి సమాధానం చెప్పడంలో ఈ ఉద్యోగం లేని యువకుడు ఎంత బాధపడతాడో పెద్దవాళ్ళకి తెలియదు. ఏమీ చేయడం లేదు అని చెప్పడం నాకు చిన్నతనంగా తోచి, ఏమీ లేదు, కథలు రాయడం మొదలెట్టాను అన్నాను. నన్ను గురించా? నవ్వుకున్నాను. పడుతూ నడుస్తూ పడుతూ ఓ చంటిపిల్ల చక్కా వచ్చి అర్థం లేకుండా ఏడవడం మొదలెట్టింది. నేను ఆశ్చర్యపడ్డాను. మా పాపాయ్ ఇంకా 2 నెలలకి 3వ ఏడు వస్తుంది అంది కొద్ది గర్వంతో. అరే, నాకు ఎప్పుడు చెప్పలేదే, ఈ సంగతే తెలియదు అని ఆశ్చర్యం దిగమింగులేకపోయాను. నీకు తెలియజేసేట ఇందులో ఏం విశేషం ఉంది? ఇది సాధారణంగా అందరికీ జరిగే పనేగా, నీకు ఈ విషయం వేరేనే చెప్పాలా అంది. ఆమె ఇంతవరకు తన పిల్లల గురించి చెప్పకపోవడం చూస్తే నాకు మరీ ఆశ్చర్యం కలిగింది. దానికో పాపాయి పుడుతుంది, ఎప్పుడో ఎక్కడో. అది ఎవరినో ఎక్కడో పెళ్లి చేసుకుంటే దానికి మరో పాపాయి ఎప్పుడో ఎక్కడో పుడుతుంది. అలా జరిగిపోతుంది అంతే. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏముంది, విశేషం ఏముంది? కుముదంలో మాతృత్వం తాలూకు చిహ్నాలు ఏవి నాకు కనబడలేదు. పిల్లల్ని చూసుకుని తల్లులు పడే గర్వం ఆమెలో లేదు.
ఆ ప్రశంస ఎత్తాలని ఆమెకు తట్టనే లేదు. ఆమె శరీర పటుత్వాన్ని చూస్తే ఆమె ఈ పిల్లల్ని కన్నదా అనిపిస్తుంది. పిల్లలు, భర్త, సంసారం ఇవేవి ఆమె నిజ శరీరాన్ని తాకి పంచుకున్నట్లేదు. నీ పోలిక, వాళ్ళ నాన్న పోలిక ఏమో నీకే తెలియాలి. నాకెలా తెలుస్తుంది? నేను వాళ్ళ నాన్నను చూడలేదుగా. వీధిలో ఉన్నారు, చూడకూడదు? వీధిలో అరుగు మీద విద్యార్థులతో ఆయన పడుతున్న అవస్థ నాకు వినపడుతూనే ఉంది. సరే, వెళ్ళేటప్పుడు చూడొచ్చు అనుకున్నాను. కుముదం పిల్లని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆకులో అనాస ముక్కలోంచి మంచినీళ్ళు పెట్టింది. పాపం, ఎండలో వచ్చావు, మొహం మాడిపోయింది చూడు. నిజంగా మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా. నా మాట తెలియదు కానీ నువ్వు మాత్రం ఇంకా చిన్నదానం అయిపోతున్నావు అన్నాను. అది అబద్ధం, ప్రకృతి విరుద్ధం అంది. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎందుకో కొన్ని సమయాల్లో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు బుర్ర ఖాళీ అయిపోతుంది. సిగరెట్ పీలుస్తూ చీట్లాడుకుంటున్న సమయంలో అమాంతంగా ఆ గదిలోకి చిరుతపులి వచ్చినప్పుడు బుర్ర ఎలా పనిచేయదో అలాగే ఆమెతో సంభాషణ. దేశంలో సంతానం ఎక్కువైపోతున్నారు. ఇలా 10 సంవత్సరాలు జరిగిందంటే తినేందుకు తిండి ఉండదంటున్నారు సాంఖ్యశాస్త్రవేత్తలు, తెలుసా అన్నాను. అది నాకు తెలియదు. మనం ప్రకృతికి దాస్యం చేయడం తప్పదు. దాస్యం నేను సహించలేను, కానీ అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు, నాకు అది ఇష్టం లేదు. జీవితానికి తలొగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను నేను అంది. అదే పొరపాటు. అంగీకారం, ఆదర్శాలు లేని వ్యర్థజీవి విముఖత్వం కావచ్చు. సృష్టిలో నేనెంతో అల్పురాలనని, తోటివాడివైన నీకే తోచినప్పుడు ఇంక నేను సృష్టి ముందు ఏం తిరుగుబాటు చేయగలను చెప్పు. నేను వెళ్తానని లేచాను. అద్దె తీసుకురానా అంది. నేను దానికోసం రాలేదు, మనీ ఆర్డర్ చేయొచ్చు. ఈ పాపిష్టి డబ్బుని ఆమె చేతులు తాకడం నాకు ఇష్టం లేదు. ఆమె భర్తను చూడడం కూడా మర్చి బయటికి నడిచాను. నన్ను కుమిదం వెనక్కి పిలుస్తుందనుకున్నా, అలా పిలవలేదు. నా వెనకాతలే దొడ్డి తలుపు గడియ వేసిన చప్పుడు వినిపించింది. ఈ కుముదాని గురించి ఏం కదరాయను. 6 సంవత్సరాలు గడిచాయి. రెండో ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. అప్పటికి నా చదువు, ఉద్యోగ యత్నాలు పూర్తయ్యాయి. ఒక్క యత్నము ఫలించలేదు. మా మామయ్య నా కోసం పెట్టిన డబ్బు ఖర్చంతా వృధా అయింది. పైగా ఆయన, మా అత్తయ్య ఇండియా అంతా యాత్ర చేసి రావడం వల్ల ఆ ప్రావిడెంట్ ఫండ్ అంతా తరిగిపోయింది. నేను నిరుద్యోగ సమస్య గురించి బోల్డ్ కథలు రాశాను, కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఆంగ్లంలో ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సలహాలు ఇస్తూ వ్యాసాలు రాశాను. ఎవరో వాటిని గుర్తించినట్టు లేదు. కొన్ని సమయాల్లో రాజకీయోద్యమంలో తిరిగి జైలుకి వెళదామని అనిపించేది. అప్పుడు భుక్తికి లోటు ఉండదు, కీర్తి దక్కుతుంది. పైగా జైల్లో నేను తలపెట్టిన మహత్తర గ్రంథం రచించడానికి మంచి అవకాశాలుంటాయి. కానీ రాజకీయాల్లో దిగడం ఎట్టా? పర్వాలేదురా అబ్బి, యుద్ధం వచ్చింది, దేవుడి ధర్మం అంటూ నీకేదో ఉద్యోగం దొరకపోదు అని మామయ్య ఓదార్చేవాడు. నాకు నచ్చిన ఉద్యోగం కూడా ఖాళీ వచ్చింది మామయ్య. దరఖాస్తుకి, ఇంటర్వ్యూకి ఓ 50 రూపాయలుంటే అది నాకు లభించవచ్చు. వెంటనే మామయ్యకి ఓ భావం తట్టింది. ఒరే, కుముదం గారింటికి వెళ్ళి 2 నెలల అద్దె ముందుగా ఇస్తారేమో కనుక్కురా అని నన్ను సాగనంపాడు. సూర్యుడు పడమటింట్లో గృహప్రవేశం అనగానే తలుపు వేసి కిటికీ కట్టెలు దగ్గరగా లాగడానికి సిద్ధపడ్డట్టుగా ఆ మేఘాలు చురుగ్గా విహరిస్తున్నాయి. కుముదం గారింట్లో దొడ్లో ఎన్నో ఇదివరకు చూడని కొత్త మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లు మేఘాలతో ఏకీభవిస్తున్నట్టుగా ఆకాశంలోకి పొడుచుకుని ఆడిపోతున్నాయి. జామి చెట్టు వార్ధక్యం వచ్చిందని మళ్ళీ ముడుచుకుంది.
ఆ అల్ప ప్రకృతిలో ఒక్కటి నా రాక గుర్తించినట్లేదు. చెట్ల కొమ్మలకి ఉయ్యాలు అమర్చబడింది. నూతి పళ్ళెం వైపు నుంచి ఓ పాపాయి పాకుతూ వస్తున్నాడు. వాడితో ఏదో మాట్లాడాను. వాడికేమీ అర్థం కాక జీవిత రహస్యం తెలుసుకోలేకపోయిన వేదాంతుల ఒక నిరర్ధపు ఏడుపు మొదలెట్టాడు. చెట్ల గుబురు మధ్య కుముదం మేఘాల మధ్య నక్షత్రంలా కదిలింది. నక్షత్ర బృందం నుంచి విడిపోయిన పిల్ల కాంతిలా మరో చిన్నపిల్ల పరుగులెత్తింది. కుముదం చేతిలో గుణపాన్ని గిరవాటెట్టి పమిటని మళ్ళీ పళ్ళ మధ్య బిగించి పైకి లాగి చేతిలో ఉన్న మొక్కనైనా ముందు పడేసింది. చూసావా, ఈ ఆకుని ఎలా తినేస్తుందో ఈ చిత్రమైన పురుగు. ఈ పురుగు అందమైందే, ఈ మొక్క అందమైందే, కానీ అందాన్ని చూసి అందం ఓర్చుకోలేదు కదూ. నేనేం మాట్లాడలేదు. వచ్చి ఎంతసేపు అయింది, పిలవలేకపోయావా, లేక నా పేరే మర్చిపోయావా అంది. లేదు లేదు, ఈ తోటను చూసి ఆశ్చర్యపడుతున్నాను. ఇందులో ఆశ్చర్యం ఉంది. విత్తనం వేసి నీళ్లు పోస్తే మొక్క మొలుస్తోంది. ఇవన్నీ మామూలు సాధారణమైన మొక్కలే అని కొంటిగా నవ్వింది. మా పాపం చూసావా, పెద్దదైంది. ఇంక నువ్వు నెమ్మదిగా సంబంధాలు చూసి పెట్టే సమయం వస్తుంది. అదిగో వాడు మా రెండోవాడు. ప్రకృతి అంటే పడదు, అన్ని ధ్వంసం చేస్తాడు. వీడు మా మూడోవాడు. వీడికి నాలా ప్రపంచంతో నిమిత్తం లేదు. సే పాప, ఆ బకెట్ తీసుకురా. అమ్మాయి బకెట్ తీసుకొచ్చింది. కుముదం చిన్నప్పుడు జాంపండు తింటున్న దృశ్యం జ్ఞాపకం వచ్చింది. కొంచెం నీళ్లు తోడుపెట్టి చేతులు కడుక్కుంటా అంది. నేను తోడాను. బకెట్లో సగం నీళ్లు నూతిలోనే పడిపోయాయి. రే, నీళ్లు తోడడం తిరిగిపోతే అట్టా? నీ భార్య బయట ఉంటే నువ్వే తోడుకోవాలి మరి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నమ్మలేనట్టుగా చూసి మౌనంలో పడింది. నాకు ఉద్యోగమే లేదు, ఎందుకు పెళ్ళి అని స్వాగతంగా చెప్పుకున్నాను. కుముదం నా మాట వినిపించుకోలేదు. చీరని పాదాలపైకి తీసింది. ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణతనిచ్చింది. వయసు మొహానికి వైరాగ్యాన్ని ఇచ్చినా వార్ధక్యాన్ని ఇవ్వలేకపోయింది. మట్టిలో నీళ్లు కలిపిన ఒక వింత సువాసన నన్ను ఆవరించింది. తను మొహాన్ని పమిటతో తుడుచుకుంది. తడిసిన పమిట పర్వత శిఖరానికి ఎగబాకేవాడికి పట్టు దొరికినట్టుగా ఆ వక్షాన్ని నదిమి పట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం లోయలో నీడని ఒక్కసారి వెలిగించి మాయమైంది. సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో ఉండాలి. ఒక సంధ్యలో నేను ఎప్పుడూ చూడని ఒక ప్రత్యేకమైన శోభని ఆనాడు కుముదలో చూడగలిగాను. రా, ఉయ్యాల మీద కూర్చో అని ఆ వెనక విరిగిన కుర్చీ ఇంతవరకు నేను బాగు చేయించుకోనే లేదు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, తీరికే లేదు. కుముదం గడ్డిలో కూర్చుంది. అమ్మాయి ఆ వేదాంతగాడిని ఎత్తుకుని లోపలికి వెళ్ళింది. రెండోవాడు ధ్వంసం చేసినందుకు ఇంక మొక్కలు లేవన్నట్టుగా గడ్డినే దింసతో మద్దిస్తున్నాడు. మనం కలుసుకుని చాలా రోజులైంది తెలుసా? ఆహా, దగ్గరగా 6 సంవత్సరాలైంది. నువ్వు చాలా మారిపోయావు. మంచిగా చెడుగా అని అడుగుదాం అనుకున్నాను. నన్ను మాట్లాడనీయకుండానే ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, మొత్తం చెప్పు నీ గురించి అంది. నేను మొదలెట్టా. ఉత్తర హిందుస్థానం వెళ్ళా. అక్కడ మంచి ఉద్యోగం ఏం దొరకలేదు. మామూలుగా ఇండియాలో మనిషి 28 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించరంటారు శాస్త్రకారులు. దాని ప్రకారం నేను 4 ఏళ్ల క్రితమే చనిపోయి ఉండాల్సిందే. అల్పాయువు గల వాళ్ళే సుఖంగా ఉండగలరేమో ఈ సంఘంలో. కుముదం సానుభూతి చూపి జాలి పడుతుందని నా ఉద్దేశాన్ని ఎంతో కసితో భయంకరంగా చెప్పానేమో. ఉద్యోగం లేకపోతేనే దానికోసం జీవితాన్ని తిట్టొచ్చా? ఉద్యోగంలో పడ్డామంటే అదే లోకం, మరి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎవరికో ఎక్కడో బానిసవై నీ స్వేచ్ఛను పోగొట్టుకుంటావు. ఆడాళ్ళకి ఉద్యోగం చేసే బాధ లేకపోవడం బాబు ఎంతో మెరుగు అంటోంది. ఉద్యోగం చేయనందుకు నన్ను అందరిలో ఆక్షేపిస్తూ తిట్టకుండా మెచ్చుకున్నందుకు నేను కుముదాన్ని కొంత గౌరవించాను.
పాశ్చాత్య దేశాల్లో స్త్రీలు పొట్టకూటి కోసం భర్తలకు మన వాళ్ళ అమ్ముడు పోరు తెలుసా అన్నాను. అప్రయత్నంగా 2 గడ్డి పువ్వులు తెంచి జుట్టులో మర్చుకుంది. మనకి ప్రపంచంలో ఎవరో ఒకరికి దాస్యం చేయడం తప్పదేమో అనిపిస్తుంది నాకు. దేవుడు సైతం భక్తులకు దాసులు కావడం లేదు. నాకింతవరకు ఉద్యోగం ఇవ్వని ఈ సంఘాన్ని గౌరవించి ఎందుకు సేవ చేయాలో నాకు తెలియడం లేదు. కోపంగానే అన్నాను. నీకు ఉద్యోగం ఉంటేనే, అదే లేకుండా ఉంటేనే నువ్వు సుఖపడతావు. అయినా నీ పిచ్చి కాకపోతే నీకు ఉద్యోగం ఎవరో ఇచ్చేదేమిటి? అయినా నువ్వేదో గొప్ప కార్యం చేయడానికి పుట్టానని చెప్పావు అప్పట్లో. అదే నమ్ముతాను నేను. అదే చెయ్యి. స్వతంత్రించి నీకు నచ్చిన పని చేయడమే మంచిది. నేను దాస్యాన్ని సహించలేను అంది. నాకు ఆశ్చర్యం వేసింది. మరి దాస్యం లేకుండా ప్రేమను సాధించడం ఎట్లా? ఈ ప్రశ్న ఎందుకు అడిగానో నాకే తెలీదు. అవును, మనుషులతో చేసే ప్రేమలో దాస్యం ఉంది. సంసారంలో బంధనాలు, ప్రేమలో బంధనాలు. అసలు పుట్టడమే సృష్టికి దాస్యం. వీటికి దూరంగా ఉంటేనే మంచిది. కుముదం హృదయానికి దగ్గరగా ఉండే విషయాల గురించి ముచ్చటిస్తుంటే వినడం ఇదే మొదటిసారి. అబ్బో, నేను అనుకున్నంత అమాయకురాలు కాదు అని స్పష్టమైంది. మరి ప్రపంచంతో నిమిత్తం లేకపోతే అసలు గొప్ప కార్యం సాధించడం దేనికి అన్నాను. సాధించడంతో మనుషులకు చేసే దాస్యం నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి ప్రపంచాన్ని మనం ఏదైనా కోరి ఆశిస్తే అది ఇవ్వదు. మనం దేన్ని ఆశించకుండా దూరంగా ఉండి మనం చేయగలిగిన పని చేసుకుంటూ పోతే ప్రపంచం దానంతటా అదే మన పాదాల ముందు వాళ్తుంది. ఈ మాత్రం అర్థం కాలేదా నీకు? చనువుగా అంది కుముదం. కుముదం స్వతంత్రాన్ని అంత కాంక్షిస్తోంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. భర్త, పిల్లలు, సంసారం, ఉద్యోగం, తుదకి ప్రేమ, ఇవన్నీ కూడా దాస్యమే అంటోంది. స్వతంత్రం లేని బ్రతుకు ఉదాట. ఒక విలువని అంతగా కోరుకున్నప్పుడు దాన్ని వారు పొందలేకపోతే నా హృదయం బాధతో కుంగిపోతుంది. జనసామాన్యానికి స్వేచ్ఛనిస్తే దుర్వినియోగం చేస్తారు. దాని విలువ తెలియని వాళ్ళకి అది ఇవ్వడం మహాపాపం. కానీ దేన్ని ఉపయోగించుకోకుండా కేవలం విలువల ఆరాధనతోనే తృప్తిపడే కుముదం లాంటి వ్యక్తులకి స్వేచ్ఛ లేకపోవడం ప్రపంచానికే అనర్థం. నేనే నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? ఆ నదీ తీరాన్న చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని ఊరికే చదువు నేర్పుతాను అని చాటింపేస్తాను. మొదట 10 మంది పొలం కాపులో వస్తారు. సాయంకాలం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇక అక్కడి నుంచి ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలివాళ్ళు చదువుకోవడం కోసం వస్తారు. ఒత్త చేతులతో రాకుండా ఒకడు ఉప్పు, ఒకడు చింతపండు, ఒకరు పాలు, అలా నాకు కావలసినవన్నీ వాళ్ళే సిద్ధం చేస్తారు. నా శిష్య బృందం అన్నమాట వాళ్ళు. వాళ్ళ కష్ట సుష్టాలు పంచుకుంటూ వారి తగాదాలకు తీర్పు చెప్తా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను. వృధా ఎందుకు అవుతుంది అప్పుడు? కుముదం చెప్తుంటే అలా వింటున్నాను. సూర్యుడు అస్తమించగా అలసిన తన పరివారం పడమటి లోయలో సేద తీర్చుకుంటున్నట్టుగా వెలుగుఛాయలు కరుగుతున్నాయి. ఓపిక లేక కదలలేకపోయిన మేఘద్వయం దక్షిణ గాలి పిలుపుకి కదిలిపోతున్నాయి. ఇది నా రాజ్యం అన్నట్టుగా ఒక నక్షత్రం కన్నుమీటింది. ప్రకృతిలో నిషీధ కీటకాలు తన్మయరోధ సాగించాయి. మా సంభాషణ విని విని విసుగెత్తిన పుష్పాలు చీకటి ప్రశాంతంలో ముడుచుకున్నాయి. తూర్పు ఆకాశం జడ విప్పుకుంది. కుముదం తలలో తెల్ల వెంట్రుక మెరిసింది. అదిగో తెల్ల వెంట్రుక అన్న ఉన్న చోట వేలు మెదుపుతూ. ఎన్నాళ్ళు అని యవ్వనానికి శరీరం దాస్యం చేస్తుంది, దాని తోవత చూసుకుంటోంది అంతే నవ్వుతోంది. నా కళ్ళు చెప్పలేని విచారంతో తడిశాయి. నేను అద్దె మాట అడగడం మర్చిపోయాను. ఆ తన్మయతో బరువెక్కిన వాతావరణాన్ని ఆ డబ్బు ప్రశంసతో పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. వెడతాను అని లేచా.
మంచిది అంది. పోనీ ఈ రాత్రి ఇక్కడుండి వెళ్ళకూడదా అంటుందేమో అనుకున్నా. కుముదానికి ఆ మర్యాద అంటే ఏమిటో తెలియలేదు. గడిచాయి. మరో 4 సంవత్సరాలు గడిచాయి. యుద్ధం సాగుతోంది. నాకు మాత్రం ఉద్యోగం చిక్కలేదు. ఇక నేను దాని గురించి విచారించే రోజులు వెళ్ళిపోయాయి. రోజులు గడిచిపోతున్నాయి అంతే. తిండికి ఎలాంటి లోపం రాలేదు. పస్తున్న రోజు కూడా ఒకటి కూడా లేదు. ఎందుకంటే దుబారా ఖర్చుకు నాకే అలవాట్లు లేవు. నేను సిగరెట్లు కాల్చను, సినిమాలకు వెళ్ళను, పుస్తకాలు కొనుక్కోను. అంటే అవంటే ఇష్టం లేక కాదు, నాకు అందుబాటులో లేవు గనక. మా మామయ్య చనిపోయి 6 నెలలైంది. అత్త తప్ప నాకు నాన్న వాళ్ళు ఎవరు లేరు. ఇది కొంత మేలే. ఎందుకంటే నా మీద అధికారం చెలాయించేటందుకు ఒక్కరూ లేరు. నాకు ఈ సంఘం తిండి పెట్టనక్కర్లేదు. నా బతుకు నన్ను బతకనిస్తే చాలు. మా అత్తయ్య ఉన్న ఇంటికి అద్దె ఇచ్చుకోలేకపోతుంది. తుదకు నిశ్చయించుకుంది సొంత ఇంట్లోకి వెళ్ళి కాపురం పెట్టడానికి. ఖాళీ చేయించే ఏర్పాట్లకి నన్ను పంపించింది. ఆనాడు ఆదివారం రాత్రి 8 దాటింది. సన్నటి చంద్రుడు పల్చటి మేఘం వెనక దాక్కున్నాడు. కుముదం గారి ఇంట్లో దొడ్లో అంతా నిశ్శబ్దం. వీధిలోకి వచ్చాను. తలుపు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారో నాకు బోధపడలేదు. కాసేపు అరుగు మీద కూర్చున్నా. తెలిసిన వాళ్ళని కనుక్కుందాము అని వీధిలోకి నడిచాను. అప్రయత్నంగా బజార్లోకి వెళ్ళాను. కిళ్ళీ దుకాణం ముందు బల్ల మీద కుముదం పెద్ద కూతురు పాపాయని ఎత్తుకుని కూర్చుంది. నన్ను కేకేసింది. మా ఆఖరి చెల్లాయిని చూసారా? ఇది 4వది. దీన్ని స్వరాజ్యం అని పిలుస్తుంది మా అమ్మ. చూడండి ఏడుస్తుంది. ఊరుకో వచ్చిన చిట్టి తల్లి, ఊరుకో అమ్మా. ఇలా ఎక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఇది ఏడుస్తుంటే ఆడించడానికి బయటికి తీసుకొచ్చాను. మా నాన్న హోటల్కి వెళ్ళాడు. స్వరాజ్యాన్ని భుజాన వేసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. కుముదం మంచంపై పడుకుంది. పైన తెల్లటి గుడ్డ కప్పి ఉంది. నేను చిన్న బల్ల మంచం దగ్గరగా లాగి కూర్చున్నాను. ఏం జబ్బు? న్యూమోనియా అంత ప్రమాదకరమైన వ్యాధి అని నాకు అంతవరకు తెలియదు. మాట్లాడేటందుకు ఏమీ కనిపించక దిగులుగా కూర్చున్నాను. కుముదం నీరసంగా నవ్వడానికి ప్రయత్నించింది. మొహం మెలికలు తిరిగింది. పెదాలు పవిత్రంగా వణికాయి. నన్ను గురించి కథ రాయవు అంది. నేనేం చెప్పను? ఈ జబ్బు విషయం నాకు తెలియదు. పోనీ ఒక్క ఉత్తరం ముక్క రాయించకూడదు? డాక్టర్లు ఏమంటున్నారు? జబ్బు చేయడం అనేది సాధారణమైన విషయం. 10 మందితో చెప్పుకునేందుకు ఏముంటుంది అందులో? ఏమిటి విశేషం? పర్వాలేదంటున్నారులే డాక్టర్లు. కానీ వాళ్ళకేం తెలుసు అని కళ్ళు మూసుకుంది. నాకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఏదో చెప్పాలి అనిపించింది. కానీ నోరాడడం లేదు. నా శరీరం వణికిపోతోంది. అనుకోకుండా నా చెయ్యి ఆమె చేతి మీద ఆనించబోయాను. అది వేలికి ఉంగరం ఉన్న చెయ్యి. వెంటనే చేతిని లాగేసుకుని తెల్ల దుప్పటీలు దాచేసుకుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదో నాకు తెలుసు. నా కోసం కళ్ళు మూసుకుని చెప్పింది. నా గుండె స్థూలత్వాన్ని పోగొట్టుకుని ద్రవంగా విడిపోయి దోవ తెలియక తిరుగుతున్న రక్తనాళాల గుండా ఉజ్వలమైన వేగంతో ప్రవహిస్తోంది. కన్నీటిని నా వేళ్లతో తొలగించుకున్నాను. ఆమె నిశ్చల శరీరంపై నా కన్నీరు పడి మలినం చేయడం పాపం అనిపించింది. మొహాన్ని పక్కకి తిప్పేసుకున్నాను. కిటికీ అద్దంలోంచి నిషీది నల్లత్రాచుల లోకాన్ని నలుగుంటోంది. నీ స్థితి చూస్తే నాకెంతో బాధగా ఉంది కుముదం అన్న కన్నీరు దిగమింగుకుని. నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి.
నువ్వు మాత్రం కుముదం కళ్ళు మూసి మరి విప్పలేదు. ఈ లోకంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు కుముదానివి. ఆత్మను దిగవిడిచి వచ్చిన వ్యక్తి మళ్ళీ దానిలోకే చేరుతుంది. చెట్లు, నదులు, మేఘాలు, చీకటి వెలుగుల సమ్మేళనంతో గిరగిరా తిరిగిపోతున్న ఒక విశ్వంలో కలిసిపోయింది. నేను నిశీధిలోకి నడిచి వెళ్ళాను. ఒక మహత్తర అనుభవం సంభవించినప్పుడు తార్కిక జ్ఞానం, విమర్శనా బుద్ధి పనిచేయవు. ఇంద్రియాలు శరీరాన్ని ఊపి ఒక కొత్త జన్మనిస్తాయి. భావోద్రేకంతో నిమగ్నుడై చైతన్య ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఒక్కసారిగా సృష్టి రహస్యాన్ని మెరుపులా ఛేదించి మరో అవతారం దాలుస్తాడు. చచ్చి బతకడం లాంటిది ఆ అనుభవం. కుముదం నా వివాహాన్ని గురించి చెప్పిన కడసారి మాటలు నాలో అధోలోకాన్ని తవ్వి దాని దాపరికాన్ని నా కళ్ళ ముందు ప్రదర్శించినట్లయింది. ఆమె కోసం పెళ్లి చేసుకోలేదుట. మానసిక శాస్త్రజ్ఞులు మానవుడు బుర్రలో అధోలోకం ఉందంటారు. అక్కడ అతని రహస్యమయమైన కోరికలు, బయట చెప్పుకోలేని తీరని వాంఛలు అడవి మృగాల్లో తిరుగుతూ ఉంటాయట. అవి అన్ని సమయాల్లోనూ బయటికి రాకుండా బుద్ధి అనేది ఒకటి కాపలా కాస్తూ ఉంటుంది. అవి బయటికి రాలేకపోయినప్పటికీ ఎప్పుడో నిద్రలోనో లేకపోతే ఒక బలహీనమైన స్వప్నావస్థలోనో గర్జించి వాటి ఉనికిని బయటి ప్రపంచానికి వెల్లడిస్తాయట. అలాగే ఇంతకాలం నా బుద్ధి వాటిని కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుద్ధిని తొలగించి వాంఛలు బయటకు వచ్చినట్టుగా కుముదం గ్రహించి తన చేతిని లోపల దాచుకున్నట్టుగా వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కేసింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా. ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి ఉండి నా శరీరంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను. తనని గురించి కథ రాయమంది. 6 గంటల పరిచయంతో 600 మాటలతో నా ప్రపంచాన్ని తలకిందులు చేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన ఆ కుముదాన్ని గురించి ఏం కథ రాయను, ఎలా రాయను? కథ అయిపోయింది.